ప్రెగ్నెన్సీ నిలిచిన తర్వాత డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎటువంటి స్కాన్స్ అనేవి కంపల్సరీగా చేసుకోవాలి, ఈ విషయం గురించి మనము మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అనేవి మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి, నేను డాక్టర్ మైత్రి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్ అండ్ మెటర్నిటీ, హైదరాబాద్. నార్మల్గా ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అంటే ఫస్ట్ మనము ఎలా తెలుస్తుంది అంటే, తెలుసుకోవాల్సిన పద్ధతి అంటే ఇంట్లో అవైలబుల్ ఉండే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. ఈ కిట్స్ అనేవి మీకు మార్కెట్లో చాలా దొరుకుతాయి. సో ఆ కిట్ అనేది తెచ్చుకున్న తర్వాత ఈ టెస్ట్ ఎలా చేసుకోవాలి అంటే, ఎర్లీ మార్నింగ్ యూరిన్ అనేది ఫస్ట్ కలెక్ట్ చేసుకొని దాని నుంచి టెస్ట్ అనేది చేస్తే మీకు కరెక్ట్గా యాక్యురేట్గా తెలుస్తుంది. ఎందుకు ఎర్లీ మార్నింగ్ అంటే, ఇప్పుడు నైట్ అంతా యూజువల్గా వెళ్ళకుండా ఉంటారు యూరిన్కి అనేది. మార్నింగ్ పాస్ చేసే యూరిన్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ హార్మోన్ అనేది ఉంటుంది. అందుకు ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది మోస్ట్ యాక్యురేట్ శాంపిల్. తర్వాత ఎప్పుడు చేసుకోవాలి అంటే, మీకు డేట్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నప్పుడు, ఈవెన్ సింగిల్ డే అనేది కూడా డేట్ అనేది మిస్ అయింది అంటే యాజ్ ఎర్లీ యాజ్ అప్పుడే చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ అయినా తీసుకుంటున్నారు, ఐయుఏ అయినా ఐవీఎఫ్ అయినా ఇలాంటివి ఏమైనా చేయించుకున్నారు అంటే, ఎర్లియస్ట్ ఎప్పుడు చేసుకోవాలి అంటే, మీకు ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 2 వీక్స్ గ్యాప్ ఇచ్చి అట్లీస్ట్ 14 డేస్ అయినా అయ్యాయి అంటే అప్పుడు మీరు ఆ 15th డే అనేది టెస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉంది, దీంట్లో మాకు పాజిటివా నెగిటివా అనేది తెలియడం లేదు అంటే, నెక్స్ట్ ఏ విధానంలో మనము తెలుసుకోవచ్చు 100% ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అనేది. దీంట్లో బ్లడ్ టెస్ట్ అనేది నెక్స్ట్ యాక్యురేట్. బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి చూస్తాము. బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి మోర్ దాన్ 100 కన్నా ఎక్కువగా ఉంది అంటే మీకు ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది, పాజిటివ్ అని అర్థం. 25 కన్నా తక్కువ ఉంది అంటే నెగిటివ్ అన్నట్టు. 25 to 100 మధ్యలో వేరీ అవుతుంది అంటే మాత్రం ఈ ప్రెగ్నెన్సీ అనేది ఎట్టయినా కానీ టర్న్ అవ్వచ్చు అని అర్థం అనమాట. కొన్నిసార్లు బాగా రైజ్ అయ్యే వాల్యూస్ అనేవి సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీలో ల్యాండ్ అవుతారు. కొన్నిసార్లు మాత్రము ఈ వాల్యూస్ అనేవి తగ్గిపోయి 0 అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీంట్లో ఏంటి అంటే, మనకు బ్లడ్లో అనేది కొంచెం మటుకు హార్మోన్ అనేది చూపించింది, బట్ అది సాక్ ఫార్మేషన్ అంతా ఎక్కువగా అనేది రాలేదు. అంటే దాన్ని బయోకెమికల్ ప్రెగ్నెన్సీ అని అర్థం చేసుకోవాలన్నమాట. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ మనము ఏ విధానంగా మనము తెలుసుకోవాలి అండ్ ఎటువంటి స్కాన్ అనేది చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి. స్కాన్ వచ్చేసి మనకి పాజిటివ్ వచ్చిన తర్వాత మీ బీటా హెచ్సిజీ లెవెల్స్ అనేవి 1000 అబవ్ ఉంది అంటే ప్రెగ్నెన్సీ సాక్ అనేది కనపడే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ ఎర్లీ యాజ్ 4 to 5 వీక్స్ కూడా మనము అల్ట్రాసౌండ్ స్కాన్లో ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అనేది తెలుసుకోవచ్చు. సో చాలామందికి ఉండే ఒక డౌట్ ఏంటి అంటే, ఇంకా మాకు 3 months అనేది కాలేదు, అందుకు మేము స్కాన్ అనేది చేయించుకోలేదు అన్నట్టుగా చెప్తుంటారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? 3 months అయిన తర్వాతే స్కాన్ చేయించుకోవాలా? లేదు, మనకు ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అంటే అరౌండ్ 4 to 5 వీక్స్ కూడా ఒక స్కాన్ అనేది చేయించుకోవచ్చు. స్కాన్ ఎర్లీగా చేయించుకుంటేనే బెటర్. ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ సాక్ అనేది ఎక్కడ ఉంది, గర్భసంచిలో ఉందా లేకపోతే వేరే పొజిషన్లో ఉందా, అది కరెక్ట్గానే నిలిచిందా అనేది మనము రూల్ అవుట్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. అంటే గర్భసంచిలో కాకుండా ట్యూబ్లోనో ఓవరీలోనో ఎక్కడో నిలిచింది అంటే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. ఇలాంటి ప్రెగ్నెన్సీలో ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేసుకుంటే అంత బెస్ట్. అందుకు యాజ్ ఎర్లీ యాజ్ 4 to 5 వీక్స్ కూడా మనం స్కాన్ అనేది చేయొచ్చు. అప్పుడు చేస్తే మనకు గర్భసంచిలో ఏం కనబడుతుంది? ఫస్ట్ ఇనీషియల్గా కనబడేది అనేది ఒక జెస్టేషనల్ సాక్ అనేది కనబడుతుంది అనమాట. అంటే అందులో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఆ సాక్ అనేది రెగ్యులర్గా ఉందా, బాగుందా అనేది మనము ఫస్ట్ రూల్ అవుట్ చేసుకోవాలి. తర్వాత ట్యూబ్స్ ఓవరీస్ నార్మల్గా ఉన్నాయా, దాంట్లో ఏమైనా సాక్ ఏమైనా కనబడుతుందా అనేది ఒకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనము రూల్ అవుట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్ ఒక 2 వీక్స్ తర్వాత మనం స్కాన్ అనేది రిపీట్ చేసామంటే ఆ లోపల హార్ట్ బీట్ అనేది కూడా వస్తుంది. ఇలా మనకి ఏమైనా వాళ్ళకి పేషెంట్కి ఏమైనా హిస్టరీ ఉంది, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ ఎలాంటి హిస్టరీలు ఏమైనా ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చాక చాలా జాగ్రత్తగా వీళ్ళని అనేది మానిటర్ చేయాలి. సో మనం ఓన్లీ 3 months అయిపోయిన తర్వాతే స్కాన్ చేయించుకుంటాము అన్నట్టుగా ఉండకండి.
మీకు ప్రెగ్నెన్సీ నిలిచింది, ఒక 2 వీక్స్ అయ్యింది, డేట్ క్రాస్ అయింది అంటే వెళ్ళి స్కాన్ అనేది చేయించుకోవచ్చు. చాలామందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటి అంటే అసలు స్కాన్ అనేది ప్రెగ్నెన్సీలో సేఫా కాదా? దీంట్లో మాకేమైనా కానీ రేడియేషన్ ఎక్స్‌పోజర్ అయ్యి బేబీకి ఏమైనా ప్రాబ్లమ్ ఉండే ఛాన్స్ అనేది ఏమన్నా ఉందా అనేది డౌట్ అనేది రైజ్ చేస్తుంటారు. స్కాన్ అనేది మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దీంట్లో ఎటువంటి రేడియేషన్ అనేది అసలు ఇన్వాల్వ్ అనేది అవ్వదనమాట. మనము చేసే స్కాన్లో అల్ట్రాసౌండ్ అంటే సౌండ్ వేవ్స్ అనేవి లోపలికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది మనకి సిస్టంలో కంప్యూటర్లో అనేది కనబడుతుంది. సో దీంట్లో ఫస్ట్లీ ఎటువంటి రేడియేషన్ అనేది ఉండదు. స్కాన్ ఇస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్రొసీజర్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఇన్నిసార్లు అల్ట్రాసౌండ్లు అనేవి స్కాన్లో చేసినా కానీ బేబీకి మదర్కి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ స్కాన్ అనేది ఏంటి? ఫస్ట్ మనం ఏం చేసాము, స్టాక్ ఉందా లేదా చూసాం, తర్వాత హార్ట్ బీట్ ఉందా లేదా చూసాము. ఇవి అయిన తర్వాత ఎప్పుడు చేయించుకోవాలి? మళ్ళీ అరౌండ్ 12 వీక్స్ ఒకటి ఎన్టీ స్కాన్ అనేది చేస్తారు. ఇది ఫస్ట్ మైల్ స్టోన్. ఎన్టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఫస్ట్ స్టెప్ బేబీ అనేది బాగుందా లేదా అనేది ఇక్కడ మనం రూల్ అవుట్ చేస్తున్నాము. దీంట్లో ఎన్టీ అంటే ఏంటి? న్యూకల్ ట్రాన్స్ల్యూసెన్సీ. బేబీ నెక్ పైన ఒక థిక్నెస్ అనేది ఉంటుంది. ఆ థిక్నెస్ అనేది ఎంత ఉంది అన్నట్టుగా చూస్తాము. కొన్నిసార్లు బేబీ అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఈ థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా అవుతుందన్నమాట. దాని తర్వాత ఈ బేబీ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకోవడానికి మదర్లో ఒకటి డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ అనేది కూడా చేస్తాము. ఒకవేళ ఆ వీక్స్ అనేది దాటిపోయింది అంటే ట్రిపుల్ మార్కర్, క్వాడ్రపుల్ మార్కర్ ఇలాంటి టెస్ట్లు కూడా ఉంటాయి. ఇవన్నిటిని మనం కంబైన్ చేసుకొని బేబీ బాగుందా లేదా అనేది చూసుకోవాలి. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఏ స్కాన్ అనేది ఇంకోటి ఇంపార్టెంట్ అంటే టీఫా స్కాన్. టీఫా స్కాన్ అంటే 5 నెలల అప్పుడు చేసే స్కాన్ని టీఫా స్కాన్ అంటాము. దీంట్లో ఏం చేస్తామంటే బేబీ అనేది పైనుంచి కింది వరకు బాగుందా బాలేదా అని ప్రతి ఆర్గన్ అనేది చూడాలి. ఇలా చూసినప్పుడు ఎక్కడైనా ఏ లెవెల్లోనైనా బేబీ అనేది బాలేదా అనేది మనకు ఈ స్కాన్లో టీఫా స్కాన్లో బయటపడుతుంది. సో అందరూ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది కంపల్సరీగా ఈ 2 స్కాన్లు అనేది చేయించుకోవాలి. ఒకటి వచ్చేసి ఎన్టీ స్కాన్, ఇంకొకటి వచ్చేసి టీఫా స్కాన్. ఈ ఎక్కడ మీరు ఉన్నా కానీ, ఏ ఊర్లలో ఉన్నా కానీ అసలు ఎటువంటి స్కాన్స్ అనేవి మీకు అవైలబుల్ లేవు అంటే మీరు వేరే చోటుకి వెళ్ళైనా కానీ కంపల్సరీగా ఈ 2 స్కాన్లు చేయించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు బేబీ అనేది అబ్నార్మల్గా ఉంది అంటే ఈ 5 మంత్స్ స్కాన్లోనే మనకి తెలిసేది. ఒకవేళ ఆ బేబీ అబ్నార్మల్గా ఉంది పొరపాటున అంటే అబార్ట్ అనేది ఎంటీపీ మెడికల్ టర్మినేషన్ ఏమన్నా చేయాలి అన్నా కానీ 20 వీక్స్ లోపలే ఈ స్కాన్ అనేది జరగాలి. 20 వీక్స్ తర్వాత అనేది ఈవెన్ మెడికల్ టర్మినేషన్ అనేది కూడా చేయలేము. అందుకే 20 వీక్స్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 అయ్యాయి, ఎటువంటి ప్రాబ్లం ఏమీ లేదు అంటే తర్వాత మీకు 7 నెలలప్పుడు 8 నెలలప్పుడు గ్రోత్ స్కాన్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఎలా మానిటర్ చేసుకోవాలి అంటే డాక్టర్ విజిట్కి వెళ్ళినప్పుడు మీ గ్రోత్ అనేది యాడిక్వేట్గా ఉందా లేదా అనేది క్లినికల్గా చూస్తారు. అవసరం ఉంది అంటే అప్పుడు స్కాన్లో చూడాల్సిన అవసరం ఉందంటే గ్రోత్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి బేబీకి బ్లడ్ సప్లై అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఈ గ్రోత్ స్కాన్లో డాప్లర్ చేంజెస్ అనేవి చూస్తారు. ఇన్ కేస్ మదర్కి ఏమైనా మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిస్ అన్నా, హైపర్ టెన్షన్ అయినా ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే కొన్నిసార్లు ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అనేది బేబీది చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో నార్మల్గా ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి లేవు అంటే ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ చూసుకోవాల్సింది ఒకటి ఎన్టీ స్కాన్, ఒకటి టీఫా స్కాన్. తర్వాత వచ్చేసి ప్రెగ్నెన్సీ నిలిచిందా లేదా అన్నట్టుగా ఇర్రెగ్యులర్ సైకిల్స్లో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. చాలామంది హిస్టరీ ఏం చెప్తుంటారంటే మాకు ఇలా నిలబడిపోయింది, ఒక 3 నెలలు మాకు డేట్ రాలేదు, తర్వాత బ్లీడింగ్ అయిపోయింది, ఇలా కొంచెం ముద్దలు ముద్దలుగా కనిపించింది, అందుకు మేము అది అబార్షన్ అన్నట్టుగా అనుకుంటున్నాము అని చెప్తారు. ఇది ఎంత మటుకు కరెక్ట్? ఎప్పుడైతే పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయో అప్పుడు వాళ్ళకి 3 నెలలు ఆగిపోయిందంటే ప్రెగ్నెన్సీ ఉంది అన్నట్టుగా కన్సిడర్ అనేది చేసుకోవచ్చు. కానీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి సరిగ్గా లేవు అన్నప్పుడు ఇలాంటి హిస్టరీని మనం 100% ప్రెగ్నెన్సీయే నిలిచింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే కొన్నిసార్లు డేట్ అనేది 3 నెలలు రాకుండా ఒక్కసారిగా వచ్చింది అన్నా కానీ లోపల ఈ పొర అనేది పేరుకుపోయి ఉంటుంది. అదే పొర అనేది ఇలా చంక్స్ లాగా బయటికి రావచ్చు. ఓన్లీ వే ఆఫ్ మనకు తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అంటే అప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకున్నారంటే మీకు 2 లైన్లు అనేవి కనపడ్డాయి అంటేనే ప్రెగ్నెన్సీ అనేది నిలిచింది అన్నట్టుగా అర్థం చేసుకోవాలండి. సో ఈ విధంగా ప్రెగ్నెన్సీ అనేది మీకు నిలిచిన తర్వాత ఈ స్కాన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా ఎలా అయినా కానీ మీరు
ఎక్కడున్నా కానీ ఇటువంటి స్కాన్స్ అనేది చేయించుకోవాలండి. థ్యాంక్ యూ.